హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్ క్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే ఇట్స్ ఏ గుడ్ అటెంప్ట్. ఎందుకంటే ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని పేరు చెప్పి చాలామంది విద్యార్థినుల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఫస్ట్ ర్యాంక్ రాకపోతే జీవితం వేస్ట్, జీవితంలో ఇంకేమీ సాధించలేమని చాలా మంది అపోహలో బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక ట్రైబ్. ఇక స్టోరీలోకి వెళ్తే ఎయిర్ అనే కాలేజ్ నేమ్ ఉంటుంది. ఎయిర్ అంటే ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని అర్థం అనమాట. దీంట్లోని ముగ్గురు ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ ఎంటర్ అవుతారు. ఏఐఆర్ అని. ఏ అంటే అర్జున్, ఐ అంటే ఇమ్రాన్, ఆర్ అంటే రాజు. అప్రాక్సిమేట్లీ 35 lakh ఇండియాలోని ఇంటర్మీడియట్ ఎవ్రీ ఇయర్ జాయిన్ అవుతున్నారు. అలాంటి వారి ముగ్గురు కథే ఈ స్టోరీ. ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగిన ప్రతి అమ్మాయి అబ్బాయి 10th క్లాస్ వరకు హ్యాపీగా అమ్మా నాన్నలతో కలిసి హాయిగా ఇంట్లో స్కూల్కి వెళ్తూ వస్తూ మంచి మార్కులతో బాగా చదువుకుంటాడు. ఇక్కడ నుంచి ఇంటర్మీడియట్ లో డైరెక్ట్ గా జాయిన్ చేసేసరికి వాళ్ళ యొక్క మనోభావాలు ఇన్సెక్యూరిటీ అనేది బయటపడుతుంది అనమాట. అప్పుడు వాళ్ళు భరించిన ప్రతి ప్రాబ్లంని ఎలా ఫేస్ చేయాలనేది ఇక్కడ ఇటువంటి గైడ్ లైన్స్ ఉండదు. ఇక్కడ ఒక రీజన్ ఉంది. ఏంటంటే మన స్థాయికి మించి చదివిస్తారు ప్రతి ఒక్కరు, పేరెంట్స్ కూడా. అందువల్ల వాళ్ళ బిడ్డల మీద, స్టూడెంట్ మీద చాలా ప్రెజర్ పడుతుంది. ఒకేసారి ఒకే ఇయర్కి 3 లక్షలు 4 లక్షలు అని చెప్పి ఫ్యాకల్టీ వాళ్ళు ఫీజు వసూలు చేస్తారు. దానికి తగ్గ అన్ని పరికరాలు వాళ్ళ దగ్గర ఉంచుతున్నారు. కాకపోతే వాళ్ళు కోరుకున్నది ఏంటంటే ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 అంతే. అది మించి వాళ్ళు ఎక్కువగా ఆశించరు. వాళ్ళ స్టూడెంట్స్ భవిష్యత్తు ఎలా ఉన్నా కూడా తక్కువ చూసినప్పుడు కూడా ప్రాబ్లం లేకుండా ఉంచుతారు. అందువల్లే ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ లో ఉంటే కింద సెక్షన్ లో ఉన్న వాళ్ళకి ఏమీ రాదు. వాళ్ళకి సింపుల్ గా ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, అవి మాత్రం చదువుకొని మళ్ళీ సెక్షన్ మారడం అని ఒక టాస్క్ ఇస్తారనమాట. ఇది ఎక్కడ న్యాయం? ఎవరైతే బాగా చదవరో వాళ్ళనే కదా మోటివ్ చేయాలి. అందుకే కదా ఫ్యాకల్టీలో అన్ని లక్షలు పెట్టి చదివిస్తున్నారు. అయినా కూడా వాళ్ళు చదివించకుండా ఓన్లీ సింపుల్గా మాత్రమే ఉంచుతున్నారు. ఎవరైతే ఏ సెక్షన్లో బాగా మార్కులు వచ్చేస్తాయో వాళ్ళు ఇంకా బాగా చదివి వాళ్ళ బోర్డు మీద పేర్లు తెచ్చుకోవడానికి మాత్రమే ఆలోచిస్తున్నారని క్లియర్ కట్గా ఈ వెబ్ సిరీస్ లో చూపించారు. 100% నిజం. కాబట్టి ఇంకా విచిత్రం ఏంటంటే ఈ సి సెక్షన్ లో ఉన్న వాళ్ళు ఎప్పటికీ ఏ సెక్షన్ వెళ్ళరని వాళ్ళు నమ్మేస్తున్నారు. అది కూడా ఇంత బాగా చూపించారు. ఇది ఎంతవరకు నిజం అనేది మీ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా జరిగితే మీరు కింద కామెంట్ చేయండి. మన ముగ్గురు హీరోలు ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్లో స్టార్టింగ్లోనే వాళ్ళకున్న పర్సనల్ రీజన్స్ బట్టి వాళ్ళు కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిపోదామనే ప్లాన్లే వేస్తుంటారు. రిటర్న్ మళ్ళీ కాలేజ్లోనే ఉంటూ మంచి మార్కులు సాధించుదాం వాళ్ళు మోటివ్ అవుతారు వాళ్ళకి వాళ్ళు. అది ఎలా జరిగింది అనేదే ఈ స్టోరీ. ఎంత బాగా సింక్ చేశారంటే ప్రతి ఎమోషన్ వర్కౌట్ అయింది. స్టార్టింగ్లో వాళ్ళు ఎలా అయితే ప్లాన్లు వేసి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారో ఆ ప్లాన్లన్నీ వర్కౌట్ అయ్యి ఇక్కడ జనరేట్ అయింది. ఫన్ కూడా బాగా జనరేట్ అయింది. మిగిలిన వారు క్యారెక్టరైజేషన్లో ఉన్న ప్రతి ఎమోషన్ కూడా వర్కౌట్ అయింది. లైక్ జీవన్ కుమార్ యాక్ట్ చేసిన ప్రతి సీను వర్కౌట్ అయింది, బాగా పండించాడు. వైవార్స కూడా తగినంత విధంగా తనకు సపోర్ట్ రూలింగ్ బాగా హెల్ప్ చేశాడు. చివరిగా వచ్చిన చైతన్యరావు అయితే ఎక్సలెంట్ జాబ్ అండి. లీడ్ రోల్ గా రోషన్ బాగా యాక్ట్ చేశాడు. ఆయనకి ఇది 2వ హిట్. ఎందుకంటే కోర్ట్ మూవీలో కూడా ఆయన బాగా యాక్ట్ చేశాడు. తర్వాత ఇది కూడా బాగా హిట్ అయింది. తనకి ఇచ్చిన రోల్ ప్రకారం తన వెల్ గుడ్ జాబ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయనకున్న రోల్ ప్రకారం ప్రతి ఎమోషన్ ని తను బాగా వర్కౌట్ చేశాడు. కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిపోదాం అనడానికి రీజన్, మళ్ళీ రిటర్న్ రావడానికి రీజన్, చదువుకోవడానికి రీజన్, వీళ్ళతో పాటు ప్రతి ఈ స్టూడెంట్స్ కూడా చదివించి మోటివేషన్ గా ఉండే రీజన్, ప్రతి సీను బాగా వర్కౌట్ అయింది. మెయిన్గా క్లైమాక్స్లో ఆ సమీర్ యాక్ట్ చేసిన విధానం సూపర్. ప్రతి ఫాదర్ యొక్క బాధ ఆ సీన్లో కన్వే చేసిన విధానం అయితే చాలా బాగా నచ్చింది. సపోర్టింగ్ రోల్ చేసిన ప్రతి ఫాదర్ రోల్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా నీట్గా చూపించారు. మనకి కళ్ళకు కద్దినట్టు కూడా చూపించారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ జాయిన్ చేస్తున్న ప్రతి పేరెంట్ చూడాల్సిన ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ కోసం ఇంకా చెప్పాలని ఉంది. ఎందుకంటే అంత కంటెంట్ ఉంది ఇన్ డెప్త్ గా. వీడియో లెంత్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడతో వీడియోని స్టాప్ చేస్తున్నాను. ఈ వెబ్ సిరీస్ నేను ఇచ్చే రేటింగ్ 3.25 out of 5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్ క్యూబ్ ఛానల్. ప్లీజ్